వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సర్వీస్ రూల్స్లో ఉండగా ఒక సంస్థని ఏర్పాటు చేసి సమాజంలో ఉన్నటువంటి కుల మత విభేదాలు రెచ్చగొట్టేటువంటి విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అదంతా అయ్యింది. దాని మీద వివరణ ఇమ్మంటే దాని మీద వివరణ లేదు. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు ఎన్నో చేశారు అంటూ చాలాసార్లు దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియోలన్నీ కూడా గతంలో డిలీట్ చేయడం జరిగింది. ఆ వీడియోలన్నీ కూడా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం అనేటువంటి సంస్థ వారు ప్రధానమంత్రి కార్యాలయానికి హోమ్ మినిస్ట్రీకి కూడా పంపించడం జరిగింది. యాజ్ పర్ డిఓపిటి రూల్స్ ఏ చర్యలు తీసుకుంటారు అనేది చెప్పమని. ఈవెన్ కోర్టులో కూడా పిటిషన్ అనేది దాఖలు చేశారు. ఇదిగో ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అనేటువంటి వ్యక్తి చేశారు అని. మొన్న కూడా చాలా ఎవరు అన్నారు కామెంట్ ఏంటంటే వాళ్ళిద్దరు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ గారి గురించిను ఐపీఎస్ అయినటువంటి ఈయన, తర్వాత విజయ్ కుమార్ ఐఏఎస్ మాజీ ఐఏఎస్, వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళందరూ చాలా కష్టపడి సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఇలా వచ్చారు. వాళ్ళని ఎందుకు కించపరుస్తున్నారో ఏంటో తెలియట్లేదు అన్నారు. నిజమే, వాళ్ళు చాలా కష్టపడే వచ్చారు. కష్టపడ్డారు కాబట్టే ఐపీఎస్ ఐఏఎస్ అనేటువంటి ఒక ట్యాగ్ని వాళ్ళు పొందగలిగారు. దానికి తగ్గట్టుగా సర్వీస్ చేస్తున్నారు. అనుకుని ఉంటే తర్వాత రాజకీయాల మోజు అనుకోవాలో తెలియదు, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏజెండా ఏమనుకోవాలో తెలియదు. దానికి సంబంధించి వ్యాఖ్యానాలు ఇలా చేస్తూ వచ్చారు. స్వేరోస్ అనేటువంటి సంస్థ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అలాగే అంబేద్కర్ మిషన్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేసినటువంటి పివి సునీల్ కుమార్. సరే, ఇప్పుడు ఎందుకు మళ్ళీ పివి సునీల్ గురించి చెప్పాల్సి వస్తుంది ఇది అంటే 3 విషయాలు. మొదటిది అంబేద్కర్ మిషన్ అని చెప్పి పెట్టారు. దాంట్లో ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది వీడియోలు ఆల్రెడీ గతంలో కేసు నమోదైంది. దాని మీద విచారణకి హాజరు కావట్లేదు ఒక పాయింట్. రెండోది, విదేశాలకి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి విదేశాలకి వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ముందుగా డిపార్ట్మెంట్కి తెలియచేయాలి, నేను ఫలానా కార్యక్రమానికి సంబంధించి నేను ఇలా వెళ్తున్నాను. ప్రభుత్వం పంపించడం వేరు. ప్రభుత్వం పంపించినటువంటి వాళ్ళలో గతంలో ఐక్యరాజ్య సమితి కార్యదర్శిగా పనిచేశారు పివి రమేష్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ మాజీ. అలాగే గతంలో పీవీఆర్కే ప్రసాద్ గారు కూడా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా గురువుగారు, పీవీఆర్కే ప్రసాద్ గారు కూడా విదేశాల్లో ఒక ప్రోగ్రాం చేయడం కోసం అని చెప్పి సుదీర్ఘమైనటువంటి లీవ్లో ఆయన వెళ్ళొచ్చారు. లీవ్ పెట్టి మరి ఆయన వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకొని ఆయన మధ్యలో ఉండగానో చివరిలో ఉండగానో మళ్ళీ వెనక్కి ప్రభుత్వం పిలిచింది మీరు రావాల్సిందని ఆయన వెనక్కి వచ్చేసారు. అప్పుడు ప్రభుత్వానికి చెప్పి వెళ్ళారు ఆయన. ఇలాగే చెప్పి వెళ్ళాలి. సర్వీస్లో ఉన్నారు కాబట్టి మాజీలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఉద్యోగం అయిపోయింది, నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను, వెళ్ళండి, తప్పే ఉంది. అది పాకిస్తాన్కి వెళ్తే అడుగుతారు ఖచ్చితంగా. భద్రతా దళాలు వీళ్ళందరూ కూడా ఎందుకంటే మీరు పాకిస్తాన్ వెళ్ళొచ్చారని చెప్పి అడుగుతారు. మిగతా దేశాలకు వెళ్తే పెద్దంత ఇబ్బంది ఏమీ లేదు. సో వాళ్ళకి అవసరమైనప్పుడు అడుగుతారు తప్పితే అదేమి జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్, దానికి ఎవరు పర్మిషన్స్ అవసరం లేదు, వెళ్ళి హ్యాపీగా రావచ్చు. బట్ సర్వీస్లో ఉన్నారు, ఇంకా రిటైర్మెంట్ అవ్వలేదు, మాజీ అవ్వలేదు, స్టిల్ హీ ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, సిఐడి చీఫ్గా పనిచేశారు. ఇప్పుడు ప్రభుత్వం ఆయన్ని సస్పెన్షన్లో ఉంచింది, ఆయనకి ఎటువంటి బాధ్యత ఇవ్వకుండా, ఎందుకంటే గతంలో చేసినటువంటి పనులు. ఈ కేసు ఒకటి. అట్ ద సేమ్ టైం ఇంకా మిగతా వివరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక మూడవది, విచారణకి రమ్మంటే ఇవన్నీ మాట్లాడుతున్నారన్నాను చూసారా, ఎందుకు విచారణకు రావట్లేదు మరి ఈయన? ఆ విచారణ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి రేపు డిసెంబర్ 4వ తేదీన విచారణకు హాజరవ్వాలి. ఇప్పటికి 4-5 సార్లు కూడా గతంలో చెప్పడం జరిగింది. అయినా సరే విచారణకి హాజరవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కుల కుంపట్లు పెట్టేటువంటి కార్యక్రమంలో బిజీ అయిపోయి ఉన్నారు. ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం, ఉప ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం, లేదంటే మంత్రులను ఎన్నుకోవడం, ఇవేం మన చేతుల్లో లేనటువంటిది. ఆ పార్టీల పరంగా పార్టీ నాయకుడిని, పార్టీ కార్యకర్తలు కాదు, మన ఎమ్మెల్యేలు వీళ్ళు ఎన్నుకుంటారు. ఎవరు మా ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది వాళ్ళు చెప్పుకుంటారు. తర్వాత పదవుల పంపిణీ ఇవన్నీ పొత్తుల్లో భాగంగానో లేదంటే సింగిల్గానో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ డిస్క్రిప్షన్ బట్టి ఉంటుంది. వాళ్ళ సామాజిక సమీకరణాలు ఇవన్నీ కూడా చూసుకొని ఎవరికి ఇవ్వాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. అయిపోయింది అక్కడికి. ఇప్పుడు వచ్చి కొత్తగా ఈయన చెప్తున్నది ఏంటంటే, ఎందుకు నేను చెప్పడం, ఒకసారి మీరే ఈ వీడియో చూడండి. మా డిమాండ్కి మీరు కూడా కాపు సోదరులు కూడా మాకు సహకరించండి. నేను ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, చాలా వరకు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకుని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కనిపిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ పాప నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి, మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి, మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి, మా జాడా శ్రావణ్ ఉప ముఖ్యమంత్రి చేయండి.
చెప్పండి. నేనేం కావాలి, నేను ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా నాకు వద్దు, దళిత వాడ పంచాయతీ కావాలని నేను టికెట్ వదులుకుంటేనే ఆ మాత్రం హామీ వచ్చింది. ఉప ముఖ్యమంత్రి అంటే 2 సంవత్సరాలు ఇదిగిపో తర్వాత ఇంకొకరు అట్లా కాదు, 5 సంవత్సరాలు ఆయనే ఉండాలి. అలాంటి ఉప ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి మిగతా కులాలను కూడా కలుపుకోండి, కలవండి, వాళ్ళతో మనకి భేదం లేదని చెప్పండి. మేము మీకు సహకరిస్తాం, మీరు ముందుకెళ్ళండి, మీతో పాటు మేము కూడా ముందుకు వస్తాం. మా నిధులు మాకు ఇవ్వండి, మా పంచాయతీ మాకు ఇవ్వండి, మా ఆడపడుతున్న సర్పంచులు చేయండి, వాళ్ళ వార్డు మెంబర్లు చేయండి, మా చదువుకున్న పిల్లలు. చూసారుగా, అది ఆయన చెప్పేటువంటిది. ఇది ఎవరు మార్చలేం మనం. అంటిల్ అన్లెస్ వాళ్ళకి చైతన్యం అందరికీ వచ్చి ఎవరికి వాళ్ళు మేము ఇది ఇవ్వాలి, ఇలా చేయాలి అని అనుకుంటే దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఒక నాయకుడిగా ఎదగడం అనేది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పని. నాయకత్వ లక్షణాలు అనేవి ఉంటే అందరినీ కలిపి నడిపించేటువంటి కార్యాచరణ ఉంటుంది. దాని ప్రకారంగానే అన్నీ నడుస్తూ ఉంటాయి. బట్ ఎవరో ఒకళ్ళని అణిచేస్తున్నారు ఇది అనేటువంటిది కేవలం సాకుగా మాత్రమే పెట్టుకుని సమాజాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళనివ్వకూడదు అనేటువంటి ఒక కార్యాచరణ కనిపిస్తుంది. ముఖ్యంగా కులాల మధ్యన కుంపట్లు పెట్టేటువంటిది నడుస్తుంది ఇక్కడ. సో కార్యకర్తల అభీష్టం ఏంటి అనేది కార్యకర్తలు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. మా నాయకుడే ముఖ్యమంత్రి కావాలి, లేదంటే మా నాయకుడే ప్రధానమంత్రి కావాలి, లేదంటే మా నాయకుడే ఇది అవ్వాలి అని చెప్పి ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. బట్ సమీకరణాలు, పొత్తులు, దాంట్లో వాళ్ళు మాట్లాడుకొని చివరాఖరికి ఒక హైరార్కీని ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి 5 ఏళ్ళు అంటే ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి కాపులని విడదీసేటువంటి ఒక ప్రయత్నం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇద్దరు చక్కగా కలిసి సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్తున్నారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ డౌన్ అవ్వనివ్వకూడదు, ఖచ్చితంగా అభివృద్ధి పథంలో నడిపి తీరాల్సిందే, గతంలో జరిగినటువంటి అక్రమాలు, అరాచకాలు జరగకూడదు అని చెప్పి కష్టపడుతున్నారు. దీన్ని ఎలాగైనా సరే కమ్మ, కాపు ఈ రెండింటి మధ్యలో చిచ్చు పెట్టాలి అనేటువంటి ఒక కార్యాచరణని చేస్తున్నారు. సో దీని వెనకాల మళ్ళీ ఎవరున్నారంటే నన్నదర్దన్ జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళే ఉంటారు. ఎందుకంటే దళితులని మిగతా వాళ్ళని పెట్టుకొని వాళ్ళ భుజాల మీదుగా బాణం వేసేటువంటి ప్రయత్నం, తుపాకీ వాళ్ళ భుజాల మీద పెట్టి సమాజంలో ఈ అలజడులు రేపేటువంటి ప్రయత్నం చేస్తున్నారని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు జడశ్రవణ్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేయండి, హర్షకుమార్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయండి, లేదంటే విజయ్ కుమార్ని ఉప ముఖ్యమంత్రి చేయండి. పోనీ వీళ్ళు ఏమన్నా సమాజాన్ని ఉద్ధరించేటువంటి పనులు ఏమన్నా చాలా స్పష్టంగా చేశారా అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అన్నప్పుడు డబుల్ స్టాండర్డ్స్ వర్డ్స్ ఏ విధంగా వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. దీని వెనకాల ఎటువంటి ఎజెండా ఉందనేది నేను కామెంట్ చేయను, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. మరి విచారణకి రావయ్యా అంటే విచారణకి రాకుండా అప్పుడు విదేశాలకి చెప్పకుండా వెళ్ళొచ్చారు. ఎందుకు వెళ్ళొచ్చారో తెలియదు, ఆ ఎజెండా ఏంటో తెలియదు, దాని మీద విచారణకు హాజరమ్మంటే హాజరవరు. తర్వాత రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్, సూత్రధారంతా ఈయనే, మరి వీళ్ళు పాత్రధారులు, సూత్రధారి పైన ఉన్నాడు. మరి ఆ సూత్రధారి చెప్పినట్టు ఈ పాత్రధారులు పనిచేశారు కాబట్టి ఇప్పుడు కోర్టుకు విచారణకు రమ్మంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడకుండా ఇదిగో ఈ రకమైనటువంటి సభలు సమావేశాలు బట్టి మళ్ళీ ఈ విధంగా చేయడం. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకని రాలేదు? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ సభలు సమావేశాలు పెట్టి దళితుని ముఖ్యమంత్రి చేయండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఉప ముఖ్యమంత్రి తీసుకోండి, ఇదెందుకు రాలేదు? లేదంటే మీరే ఉండండి అంటే అప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు నారాయణ స్వామి గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు, లేదంటే పుష్పా శ్రీవాణికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కాబట్టి మాట్లాడాలి, ఏంటంటే ఇచ్చేశారు అన్నటువంటి పాయింట్. కానీ వాళ్ళని డమ్మీలుగా ఉంచారు, ఏ పని చేయనివ్వలేదు. నారాయణ స్వామి గారు ఉన్నా సరే ఆయన మీద ఆధిపత్యం అంతా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదే. ఈవెన్ లిక్కర్ స్కామ్లో ఈరోజు బలిపశువు అయిపోయేది ఆ రోజు ఎక్సైజ్ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి. ఇవన్నీ వస్తున్నా సరే మాట్లాడడానికి లేదు. అంబేద్కర్ పేరు తీసేసి విద్యార్థులకి, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి విదేశీ విద్యను దూరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికి పివి సునీల్ గారికి నోరు రాలేదు ఆ రోజు. ఇప్పుడు వచ్చి కొత్తగా కుల కుంపట్లు పెట్టేటువంటి కార్యాచరణకి పైగా ఇప్పుడు ఏంటని చెప్తున్నారు, కాపులందరూ మాకు తోడొచ్చేసేయండి, మీరే ముఖ్యమంత్రిగా ఉండండి, మిగతా పదవులు మాకు ఇచ్చేసేయండి, ఇద్దరు కలిసి వెళ్తే రాష్ట్రం ముందుకెళ్తుంది. ఇప్పుడేం రాష్ట్రం ముందుకెళ్ళట్లేదా? ఏ విధంగా వెనక్కి వెళ్తుంది? అలజడులు సృష్టిస్తున్నది ఎవరు? అక్రమాలకి పాల్పడి ఈరోజు విచారణలు తప్పించుకుంటున్నది ఎవరు? వీటికి సమాధానాలు మాత్రం దొరకవు, విచారణకు వెళ్ళరు. పైగా ఇంకొకటి ఏంటంటే గతంలో వినిపించినటువంటిది ఒక ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేకి ఈయన అత్యంత ఆప్తుడు అని, ఈయన విచారణకు రాకుండా మరి ఎన్నికల టైంలో ఎక్కడున్నారో ఆ విదేశాలకు వెళ్ళినటువంటి సమయం అంతా కూడా వీరికి సంబంధించింది అనేది ఒక రూమర్ నడిచింది. మరి ఎవరనేది
వారే చెప్పాలి సార్. ఎలా అంటే ఎవరికి కావాల్సినటువంటి వాడకం వాళ్ళు చేసుకుంటున్నారు, ప్రజలను మాత్రం పిచ్చి వాళ్ళని చేస్తూ ఇగో ఈ కులాల మధ్యన ఎప్పటికీ ఈ చిచ్చు ఆరకూడదు, రాష్ట్రం ప్రగతి పథంలోకి వెళ్ళకూడదు, కుల చిచ్చులతోటి కొట్టుకుని చావాలి మనం అనేటువంటి ఒక కార్యాచరణకి తెరదీస్తున్నారు చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళని, చదివించలేని వాళ్ళని కూడా అడ్డం పెట్టుకొని. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.